బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఎల్బి శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్ట్ని పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, రంగస్థలం పక్క, అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ. బాపు గారు అదే బొమ్మ. అప్పుడు నేను ఊహించుకున్నా మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు, లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఎలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అక్కినే నాగేశ్వరరావు అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్. ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా లేదు, మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాలు నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసాక ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నైకర్రే వచ్చేసి ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏం డిసైడ్ చేశారండి, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బి కూడా తీసుకెళ్ళి ఇచ్చేసి కట్. ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్నే పెట్టుకుందామని ఎల్బికి బాలుకి ఇచ్చాడు. ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. నేను చేయలేదుగా, మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారి చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా, అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం, ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు, సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమవుతుంది. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్బి గారు ఇప్పటికీ సినిమా చూసారా? మిథునం నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు, ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు, వాడు లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా, చూసినా రహస్యంగా అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటా, ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు, నేను అసలు అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా, మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్, ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా, సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు, అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారు నాకు బాగా. అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో సెవెంత్ మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పటికే పైగా నాయకుడు సెవెంత్ మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీసర్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పాడు నన్ను, కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో 4 స్లాబ్స్ వేయడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ అన్నాడు, చెప్పేసాడు మొహం మీద. చాలా రైట్ సార్, నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం, అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఎల్బి కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, పైగా నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేసి ఓకే.
అండ్ మీ పుస్తకం చదివాను కదా, అందరూ మీ గురించి రాసిన పాయింట్స్, దాంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఎల్వి శ్రీరామ్. అదే నిజానికి తర్వాత రిలీజ్ అయిన విషయం ఏంటంటే, రిలీజ్ ఎప్పుడైనా ఒకతను నాకు అంటే ఒకతను అన్న మాట నాకు బాగా నచ్చింది. అప్పుడు హర్ట్ అయినా కూడా దాని పేరు ఏంటి, సావనీరు వేసాం 25 ఏళ్ల జర్నీలో నా గురించి మీ అభిప్రాయం అంటే, నన్ను పొగడమని అడగడమే కదండి సావనీరు అంటే. ప్రింట్ అయిపోయింది అప్పటికి. అమ్మ కరెక్టే కదా, ఎవడు అందులో వీడు ఎదవే కానీ అని అండు కదా అందరూ. అబ్బా నిజంగా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత ఈ అన్నీ ఎక్కువ శాతం మనసు చంపుకు రాసినవి, ఏడుతాడని రాసినవి ఉంటాయి కదా. ఎందుకు చేశాను ఆ పిచ్చి పని, తప్పు కదా. అట్లా మంచి అది ఫస్ట్ చూక్కుమన్నా కూడా ఎంత మంచి మాట్లాడినాడు అతను. సావనీరు రాయండి, నా గురించి అభినందన రాయండి అంటే పొగడమనే కదా. అలా 250 పొగడతారు, అందరూ ఇడిదోటి అంతే. ఓకే, యాంగ్ అయితే ఇప్పుడు ఆడు తిట్టాలి, కొడుకు నాకు ఇస్తానని ఇవ్వలేదు అని తిట్టాలి కదా. ఆడేమో రాసి ఉంటాడు, ఆడు నాటకాల్లో పోటీ అయినా మంచి బాగా మంచి ఏదో రాసి ఉంటాడు, అంతే పాజిటివ్గానే రాస్తాడు కదా. దేర్ ఇస్ నో అదర్ వే. రజనీకాంత్ లాంటి ఎప్పుడు చూడని వాళ్ళు ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, ఫంటాస్టిక్ అని పంపాడు అంటే ఏంటి, అబద్ధాలు. ఒక సావనీర్ ఈజ్ అబద్ధాల సంకలనం అని ఫైనల్గా తెలిసింది నాకు. సరే, ఆయన మాట్లాడిన ఎల్బీ గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతుతో మనం ఇప్పుడు విందాం. చెప్పాడా? పాపం ఎవరెస్ట్ అన్నయ్య, నువ్వు నాటకాలు రాసావు, నేను రాశాను. నువ్వు బోల్డ్ ప్రైజులు కొట్టావు, నేను కొట్టాను. నువ్వు సినిమా రైటర్ అయ్యావు, నేను అయ్యాను. ధర్మిల యాక్టర్గా మారావు, నేను మారాను. నువ్వు ఇంకా చాలా చేసావు, నేను చేయలేదు. జ్ఞానంలో నువ్వెంతో పెద్ద, నేను కావిడి బద్ద. నీ అడుగుల్లో నేను అడుగులేసుకుంటూ వస్తుంటే నువ్వు గజాలు, ఫర్లాంగులు, మైలురాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అందుకే ఎప్పటికీ నువ్వు నాకు పెద్ద గీత. భగవద్గీత కాదు, నా గీత పక్కన చాలా పెద్ద గీత. ఆ పెద్ద గీత ఇంకా ఇంకా పెద్దది అవుతూ ఉంటేనే ఈ చిన్న గీత కొంచెం కొంచెం అయినా పెద్దది అవుతూ ఉంటుంది. నీకు తెలుసు, నీలోన శివుడు కలడు, నాలోన భరణి కలడు. నాకొక్కటే జాలి, ఇంకెదగలేదు పాపం. ఎవరెస్ట్. నీ ఎదుగుదలకి పాపం నో రెస్ట్. అయినా సరే ఇంకా ఇంకా పెంచే నీ విశ్వరూపాన్ని. నన్నయ్య మావాడు, అన్నయ్య నావాడు అని మురిసిపోతా. ఉత్సవం నీది, ఉత్సాహం నాది. నీ తమ్ముడు ఎల్బి, లంక భరణి. ఎల్బి అసలు ఎల్బి లాంటి వాడు ఇండస్ట్రీలో ఉండదగ్గవాడు కాదు యాక్చువల్గా. బట్ అతను ఇండస్ట్రీ అంత అవగాహన చేసుకుని నిజంగా పెద్ద పెద్ద సినిమాలు, చిరంజీవి, నేను కూడా ఇలా అంత పెద్ద హీరోలకి అంత రాసి అంటే ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాడు. చాలా వాడి లౌక్యం లేదు పాపం వాడికి. అంటే నాకేదో పెద్ద పుడింగి ఉందని కాదు, నాకు లేదని వాడికి లేదని నేను అనుకున్నా, నాకు లేదని వాడు అనుకుంటాడు, ఇద్దరికి లేదని జనం అనుకుంటారు, ఇద్దరు దొంగ కొడుకులు అనుకుంటారు అనుకునేవాడిని. నమస్కారం. ఓకే, రైట్. మిథునం సినిమాలో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మిమ్మల్ని అనుకున్నారంట భరణి గారు. మొత్తానికి చరిత్ర అంతా చదువుతున్నావు. అసలు అది మీ మీద చాలా వర్క్ చేశారు, మీరు దానికి గెటప్స్ కూడా అనుకున్నారు, మరి అంత కానీ నేను అన్ని ఆబ్జెక్టివ్ టైపుల్లో, నువ్వు 1 లైన్ క్వశ్చన్ అడిగితే నేను 1/2 లైన్లో జవాబు ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రతి ప్రశ్నకి. నువ్వు అడిగే ప్రతిదీ కూడా ఒక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా పెడితే తప్ప అవ్వని. ఏం పర్లేదు, డీటెయిల్గానే కావాలి. చెప్పండి, ఎందుకు మీరు అది ఎక్కడ కుదరలేదు? నాకు తెలిసి మీరు అలాంటి క్యారెక్టర్లు వదులుకోరు, అలాంటి క్యారెక్టర్లు మీరు కోరుకుంటారు. అన్నీ జరిగాయి. ప్రొడ్యూసర్స్ ఎల్బి శ్రీరామ్ మీద మార్కెట్ ఓకే. అతను కూడా విశ్వ ప్రయత్నం చేశాడు భరణి. అది ఎలా జరిగిందంటే, ప్రొడ్యూసర్ అన్నాడు ఉన్నవి 2 క్యారెక్టర్లు కదండి, అడ్వాన్స్ పంపించాడు పెద్ద అమౌంట్ నాకు. పంపించాక తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎందుకు అది డ్రై, ఇది 2 క్యారెక్టర్లు కదా, అక్టోబర్ నవంబర్ అయితే మంచి వింటర్ సీజన్లో భలే ఉంటుంది గ్రీనరీ.
అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా, మనది అంతా పెద్ద వైశాల్యంగా ఇల్లు అది తోట అది కదా. నేను ఒప్పుకోలేదు. చిన్న సినిమా, రోజు లేట్ అయినా మారిపోతాయి ఆలోచనలు. వెంటనే చేద్దామని భరణికి చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడు ఒప్పుకోవట్లేదు, చేసేద్దాం అంటూ ప్రొడ్యూసర్ తోటి నేను చూస్తానని ప్రొడ్యూసర్ ఏమండి మీరు అడిగి చూడండి ఒప్పుకుంటే అని నా మీద పెట్టాడు. అది నేను ఒప్పుకోవట్లేదు అని, ఏ సంగతి 2 నిమిషాలు టైం ఇవ్వండి మీరు ఎంతగా అంటున్నారు కాబట్టి టాయిలెట్కి వెళ్ళి వస్తాను బయటకు వెళ్ళాను. మా వాడు టాయిలెట్కి వెళ్ళలేదు, దమ్ములాగా వచ్చి చెప్తాడు చూడు ఇప్పుడు బాంబే వేస్తాడు అన్నాడు భరణి. వీళ్ళు వచ్చాక నేను ఇప్పుడైతేనే చేస్తాను అనడానికి బదులు రివర్స్లో అన్నాను. సరే అప్పుడే చేయండి, మీకు ప్రొడ్యూసర్ డబ్బు పెట్టేది మీరు అప్పుడే బాగుంటుంది అన్నప్పుడు మొండిగా ఇప్పుడే చేయమని అనడం కరెక్ట్ కాదు. రేపొద్దున ఆడకపోతే ఎంత చెప్పినా వినలేదు మూర్ఖుడు అంటారు. ఇప్పుడే చేయండి, కానీ మారిపోతాయి ఆలోచనలు. చూసుకోండి, చిన్న సినిమాది, అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రి అక్టోబర్ నాటికి అన్నాను. అన్న తర్వాత వాళ్ళ డిస్కషన్స్లో ఏమండి ఎల్బీ, ఈ 2 ఆర్టిస్టులు, ఎల్బీ గారు ఓకే పాత నటుడు, పక్కన ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారేంటి, ఉన్న ఇద్దరిలో పక్కనే జయసుధ గారు, రాధిక, జయప్రద అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని మొత్తానికి లక్ష్మి గారు అలా ఏవో పేర్లు వచ్చి లక్ష్మి గారిని బుక్ చేశారు. తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారింది. ఎల్బీ గారి పక్కన అమ్మాయి ఏంటండి అన్నది ఇప్పుడు లక్ష్మి గారి పక్కన ఎల్బీ గారు ఏంటండి ఇలాగొచ్చింది. సో కట్ చేస్తే భరణి ఎల్బీ శ్రీరామే ఉండాలి నాకు అన్నాడు. కాదు ఆలోచించండి ఇంకోసారి, అక్టోబర్ దాకా టైం ఉంది కదా అన్నాడు. అక్టోబర్కి ఆ ప్రొడ్యూసర్ లేడు, ఆ సినిమా లేదు, ఆ ప్రాజెక్టు లేదు. నేను అది ఇన్సల్ట్గా భావించి నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిప్పి పంపేశాను. ఓకే, పెద్ద అమౌంట్ అది అది చూసి ఆయన అన్నాడట, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇండస్ట్రీలో, కోపం వచ్చి డబ్బులు ఉంచుకోవాలి తప్ప వెనక్కి పంపేయడం ఏంటి అన్నాడు. సో నా వరకు ఐఎమ్ క్లియర్. నేను అనుకో చాలా కష్టపడ్డాను దాని గురించి. కరాటే నేర్చుకున్నాను. ఒక సీన్లో అది కరాటే చేయాలి, ఒక సీన్లో వాడు ఇంగ్లీష్ ఇది చెప్పాలి, అది ఎడమండి లెసన్ చెప్పాలి. కాలేజ్ స్కూల్ హెడ్ మాస్టర్ వాడు చెప్పాలి. ఇంకో దాంట్లో వేదం ఘనం చదవాలి, సంస్కృత మంత్రాలు. 3 పిహెచ్డీలు వాడు. సాంస్క్రిట్ 3 ఎంఏలు, సాంస్క్రిట్ ఎంఏ, తెలుగు ఎంఏ, ఇంగ్లీష్ ఎంఏ 3 చదివాడు వాడు. 3 ఎంఏలు చదివిన రిటైర్డ్ ఒక మనిషి ఇంత హ్యాపీగా పిల్లలందరూ వెళ్ళిపోతే రిటైర్డ్ జీవితం అలా గడుపుతున్నారు. టెర్రర్ వాడు, అంటే ఊళ్ళో అందరికీ ఆ కాంపౌండ్లోకి తొంగి చూడడానికి భయపడతాడు. వాడు రాజ్యం అది, ఏడమ్మండి ఏవిలా వాడు. ఇలా అలాగ అనుకుని పాఠం చెప్తాడు. అవన్నీ కథకి లింకులు. నేను కూడా రైటర్ కాబట్టి కొంత ఇన్వాల్వ్ అయ్యి కొంత స్క్రిప్ట్ వర్క్ చేశాను. చేసిన తర్వాత దాని గురించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అది తెలుసుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఒక నెలలు అది నేర్చుకున్నాం. వేదం ఘన నేర్చుకున్నాను. ఒకడిని ఎక్కడో ఎస్ఆర్ రావు నగర్ అదేదో అక్కడెక్కడో ఉన్నాడు ఒక ఆయన, మా నాన్న దగ్గర శిష్యుడు ఆయన, ఘనాపాటి. ఆయన దగ్గర ఘన నేర్చుకున్నాను. ఒక చోట చివరిలో పెళ్ళం చావు బతుకుల్లో ఉంటే ఘన చదివి తా విష్ణు పాహి పాహి విష్ణు తా విష్ణు పాహి పాహి విష్ణు తాస్తా విష్ణు పాహి విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి 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 విష్ణు విష్ణు పాహి పాహి ఇలాగా ఒక 4-5 నిమిషాలు చదివి వాడు భార్య ఆరోగ్యం గురించి, నా భార్యను బతికించమనడానికి వాడు ఒక తపస్సు చేసినట్టుగా ఒక ఘన చదువుతాడు. చేస్తూ లక్షవత్తులను అన్ని దీపాలు అవన్నీ చేసేవన్నీ లక్షవత్తులు ఒక దాంట్లో పెట్టద్దన్న సినిమాటిక్ అయినా సరే 1,00,000 ప్రమిదలు తెప్పించి పెట్టిద్దాం, గ్రాండియర్ అదిగా ఉంటుంది. 1,00,000 కోట్లు అయిపోతుంది 1,00,000 ప్రమిదల్లో దీపానికి పెట్టిద్దాం. ఆ రాత్రి ఒక పక్కన వర్షం చీట్ చేద్దాం, పోనీ ఎక్కడో ఏ కిటికీలోంచి వర్షం పడుతుందని చూస్తే
పెళ్ళానికి 104 టెంపరేచరు, దాన్ని బతికించడం కోసం వీడు లక్షవత్తులు నోము చేయించాలని కోరింది. చేసేస్తాడు రాత్రి స్నానం అది చేసేసి, భార్యకు కూడా స్నానం అది చేసి పట్టుబట్ట అవి కట్టించి కూర్చోబెట్టి మంత్రాలు అవన్నీ చదివి చేయిస్తాడు. క్లైమాక్స్ చాలా చిన్న సినిమా అయినా గ్రాండియర్గా ఉండాలని చేయించాక కట్ చేస్తే అది బతుకుతుంది, వీడు చచ్చిపోతాడు. అది రకరకాల దెబ్బలాడేసుకునే వాళ్ళం. ఇద్దరు చచ్చిపోతే ఎలా ఉంటుంది, మరి డ్రామాటిక్గా ఉంటుంది. అదే చచ్చిపోతే ఎలా ఉంటుంది, భార్య వీడు చచ్చిపోతే ఇలా కుమ్మేసుకునేవాళ్ళం. అక్కడ అవన్నీ కొలతలు కొలవడానికి టేపులు పెట్టి ముగ్గులు వేసేసి ఎక్కడో రకరకాల లొకేషన్లు, అక్కడెక్కడో కండవెల్లి ముక్కాలని, ఇంకో ఊరని, విజయవాడ అని, ఇక్కడ కరాటే క్లాసులు, అక్కడ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ క్లాసులు ఉస్మానియా యూనివర్సిటీలో, ఇక్కడ ఘన ఇంకో చాట, ఇక్కడ స్క్రిప్టు ఒక వెర్షన్ నేను రాయడం, ఇంకా గోలగా ఉండేది చూసేవారికి. ఇక్కడ ఉంటే వస్తుంది, ఇప్పుడు అది చేయకపోతే సొంత ఊరు చేసుకున్నాను. సో తర్వాత అలా చేసేసారు. ఇంకో ప్రొడ్యూసర్ మారాడు, ఈక్వేషన్ మారి. డెఫినెట్గా బాలసుబ్రహ్మణ్యం గారు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ. నేను అంత ఇమేజ్, ఆ పొట్టిపడే ఇమేజ్ కాదు కదా. ప్రొడ్యూసర్ డబ్బు కూడా చూసుకుంటాడు కాబట్టి పెట్టిన డబ్బులో సగమైన రావాలని చూసుకుంటాడు కదా. మనకు తెలుసు కాబట్టి నిజాయితీగా డబ్బు ఇచ్చేయడం అది. భరణి గారి మీద ఏమైనా కోపం ఉందా ఈ విషయంలో మీకు? చూశాను, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడలేదు కానీ నా మీద క్లిప్పింగ్ ఏదో చూశాను. వాడు కత్తులు నూరేసి ఉంటాడు, వాడి సినిమాయే చూసి ఉన్నాడు, వాడి తెక్కలోడు ఇవన్నీ చెప్పాడు. కొంచెం ఎక్స్ట్రా చెప్పాడు నా గురించి, లేనిపోను పొట్టగించి కల్పించి చెప్పాడు. ఏమని ఏదో నేను బతక నేర్వని వాడినని, అమాయకుండని, నాకు సినిమా నాలెడ్జ్ లేదని, హర్ట్ అయిపోతానని ఏదో చాలా చెప్పాడు. ఒకటి మాత్రం నిజం, ఆగర్భ శత్రువులు మేమిద్దరు. అది హెడ్డింగ్ పెట్టి ఏదో కటింగ్ చేశారు కదా మీరు? అవునా, తెలియదు. చేశారు. అది చూసి అసలు డీటెయిల్స్లోకి మా అసిస్టెంట్ అడిగాను, అదంటే తీయండి మేమిద్దరం ఉన్నదంటే 7 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, అక్కడో బిట్టు అలా. సో నాటకాల రోజుల్లో అసలు ఇద్దరు ఒకరినొకళ్ళు కేర్ చేసేవాళ్ళం కాదు. వెళ్ళి అలవా చూసుకుందాం, ఆ పరిషత్తులా చూసుకుందాం, ఈ పరిషత్తులా. ఓకే ఓకే. అతను ఎవరైతే నాకేంటి, నా కంటెంపరీ, నా పోటీదాడు. అతను ఆటకథ రాస్తే నాకేంటి, అతను 6 అడుగులు ఉంటే నాకేంటి, అతను ఎంత 70 కేజీలు బరువు ఉంటే నాకేంటి, ఒక లైబ్రరీ అంతా చదివేస్తే నాకేంటి. నాటకం మా ఇద్దరికి పోటీ, చూసుకుందాం దా, అలా ఉండేది. అలా తర్వాత సినిమాల్లో అలా అయ్యాం. శత్రుబంధం అనే ఒక కథ, చిన్నప్పుడు అత్తా కోడలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ, నీ మొహం ఏమిటది, నువ్వు అది ఆ నీళ్ళు అక్కడ వలకపోసేసావు, ఇదిగో నువ్వు వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావు, ఇలా ఊరుకోండి, పెట్టింది ఏదో తినండి, మీకు ఉప్పులు ఇవి రుచులు తెలుసు, వండడం చేత కాదు. కానీ ఇలా కొట్టుకు చచ్చిపోతుంటారు అత్తా కోడలు. 4 రోజులు పుట్టింటికి కోడలు వెళ్ళిందంటే దీనికి కాలు ఆడదు. అయ్యయ్యో ఇది 4 రోజులు ఎప్పుడు వస్తుందో, నాకు కాలు ఆడట్లేదు అంటే. విడిపోతే కలిసి, విడిగా ఉండలేరు, కలిసి ఉంటే కొట్టుకు చచ్చిపోతుంది. అలా మా క్యారెక్టర్ అట్లా. ఇద్దరికి పడదు కానీ విడిచి ఉండలేం. అది కొంత ఆర్టిఫిషియాలిటీ, కొంత నిజం. వృత్తిపరంగా అతనంటే నాకు ప్రాణం అన్నాను, ఆర్టిఫిషియాలిటీ. ఓకే. లేదు, ఏదో అనుబంధం, ఏదో మా మధ్య ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉంది. అది ఎంతమంది ఉంటే మా ఇద్దరి మధ్య ఎందుకు, ఏమో అవసరం ఉంది. నా వేషాలు అతను పట్టుకుపోతున్నాడా, అతని వేషాలు నేను పట్టుకుపోతున్నానా, ఏదో ఒక ఉండాలి అట్లాగా. నువ్వా నేనా అనేది ఎవరో ప్రతి మనిషికి ఇంకొకటి ఉండాలి, ఆపోజిట్ ఫోర్స్. అలా ఎందుకో ఫిక్స్ అయ్యాం. అతనికి నేను ఆపోజిట్ ఫోర్స్ కాదేమో కానీ నేను అతను ఆపోజిట్ ఫోర్స్గా ఫీల్ అవుతాను. నాకు ఎవడో ఆ యుద్ధానికి ఒక ఆపోజిట్ ఫోర్స్ ఉండాలి కాబట్టి. నేను అదే ఓడిపోవచ్చు మహా అయితే, యుద్ధం జరుగుతుంది కదా. ఓకే. అట్లాగా నేను అతన్ని ఒక రకంగా కేర్ చేయను, ఒక రకంగా అతను లేకపోతే బతకలేను అన్నట్టుగా ఉంటుంది అనమాట.